నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య వాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. సో మనం ఈరోజు పాలియేటివ్ కేర్ అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు చాలామంది వినుంటారు పాలియేటివ్ కేర్కి వెళ్ళండి అని. అంటే అసలు ఏంటి అంటే మనకు ఒక అపోహ ఉంటుంది, పాలియేటివ్ కేర్ అంటే చనిపోయే వాళ్ళకే మాత్రమే అని. అది కూడా తప్పు. సో ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ అంటే చనిపోతారు అనుకునే వాళ్ళని ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ అంటాము. దానికి ఒక పర్టికులర్ మెథడ్ ఉంటుంది. పాలియేటివ్ కేర్ అనేది ఎవరు తీసుకోవచ్చు అనేదాన్ని క్వశ్చన్ అనుకోండి. ఎవరన్నా క్రానిక్ కండిషన్తో ఇబ్బంది పడేవాళ్ళు, అంటే సమ్ లైఫ్ ఆల్టరింగ్ డిసీజ్ వచ్చింది మీకు. నా కేసులో క్యాన్సర్ అంటాను, లేదు డిమెన్షియా, ఆల్జిమర్స్, లేదంటే పెరాలిసిస్, క్రానిక్గా బెడ్ రీడర్ ఉండాల్సింది. ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఈ పాలియేటివ్ కేర్ ఫెసిలిటీస్ని హెల్ప్ తీసుకోవాలి. సో పాలియేటివ్ కేర్లో ఏం చేస్తారు, అది జస్ట్ మీ హెల్త్ అంటే ఫిజికల్ హెల్త్ ఒక్కటే కాదు, ఓవరాల్ వెల్బీయింగ్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. ఈ ఓవరాల్ వెల్బీయింగ్ ఎలాగా, మీకు సోషల్ హెల్త్ అంటే మీకు ఈ ఇబ్బంది పడడం వల్ల మీకు ఫ్రెండ్స్ లేకపోవడం కానీ, లేదంటే సొసైటీలో జాబ్ పోవడం కానీ, లేదంటే మెంటల్ సపోర్ట్ లేకపోవడం కానీ, ఇలా స్పిరిచువల్. సో స్పిరిచువల్గా కూడా మీకు ఏమైనా నీడ్స్ ఉన్నాయా, మీరు మేబీ ఇంకేమన్నా దానికి హెల్ప్ చేయడం, ఇలా. అండ్ వెల్బీయింగ్, సోషల్ వెల్బీయింగ్, ఫిజికల్ హెల్త్, కంఫర్ట్ ఎప్పుడు ఉంటుంది, మనకి తినడానికి తిండి తినగలగాలి ప్రశాంతంగా. సో దానికోసం ఏమైనా ప్రొసీజర్, కొంతమందికి నోట్లోంచి తింటే కిందకి వెళ్ళడానికి దారి అడ్డుపడిపోతుంది. అలాంటప్పుడు చిన్నది పేగులో చిన్న గొట్టం వేస్తాం, ఫీడింగ్ జెజునోస్టమీ అని చెప్పి. అలా వేసేయమంటే కింద నుంచి ఆహారం తీసుకోవచ్చు. అంటే మీరు ఎన్ని రోజులు బతుకుంటారో అట్లీస్ట్ మీకు ఫుడ్ వెళ్తూ ఉంటుంది. లేదు కొంతమందికి ముక్కులోంచే పైపేసి ఫీడ్స్ ఇవ్వడం కానీ, ఇప్పుడు మీరు స్ట్రోక్ వచ్చి పెరాలిసిస్ వచ్చి చాలా రోజులు మింగలేయడానికి ఇబ్బంది పడుతున్న పేషెంట్స్ రికవర్ అవుతారు. అలాంటి వాళ్ళకి ముక్కులోంచి పేసి ఫీడ్స్ ఇవ్వడం కానీ, లేదు కొంతమందికి గాలి ఆడకపోతే చిన్న రంధ్రం చేసి గాలి ఆడడానికి గొట్టం పెట్టడం కానీ, లేదు మోషన్ వెళ్ళడానికి కుదరలేదు, సో మోషన్ కోసం పేగు బయటకు పెట్టి మోషన్ పైనుంచే బయటకు వచ్చేలా చేయడం కానీ, ఇలాంటి చిన్న చిన్న సపోర్ట్స్. ఇంక్లూడింగ్ పెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చాలామంది ఇప్పుడు మనం ఎవరైనా అడిగారు అనుకోండి, అదే చెప్తారు, సరే మేడం పేషెంట్ చనిపోతారు పర్లేదు, బాగాలేదు పర్లేదు, కానీ ఆవిడ ప్రశాంతంగా చనిపోవాలి, ఇబ్బంది పడకుండా చనిపోవాలి, పెయిన్ లేకుండా చనిపోవాలి, అదే మేము కోరుకునేది అనేది. సో ఈ పెయిన్ మేనేజ్మెంట్ కూడా మనం ఈ పాలియేటివ్ కేర్ కింద వస్తుంది. దానికోసం ఇంజెక్షన్స్ ఉంటాయి, కొన్ని ఆపరేషన్స్ చేయించుకోవచ్చు, లేదంటే కొన్ని హయ్యర్ మెడికేషన్స్ ఉంటాయి. సో ఆ మెడికేషన్స్ ఇవ్వడం, అవి దాని సైడ్ ఎఫెక్ట్స్ మానిటర్ చేయడం, ఇవన్నీ కూడా పాలియేటివ్ కేర్ కింద వస్తాయి. ఇవి కాకుండా కొంతమంది చాలా ఎక్కువ పుండ్లతో ఇబ్బంది పడి దాని నుంచి రకరకాల ద్రవాలు కారి దాన్ని వాసన రావడం, చీము రావడం కానీ, వాసన రావడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. సో వీటికి రాకుండా ఏం చేయొచ్చు, సో ఇలాంటి పాలియేటివ్ కేర్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు అనేది క్వశ్చన్ అనుకోండి. సో మీరు జనరల్గా రొటీన్ రన్నింగ్ హాస్పిటల్స్ చూసారంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్లో పాలియేటివ్ కేర్ ఇవ్వడానికి డాక్టర్స్కి అక్కడ స్టాఫ్కి టైం ఉండదు. అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏంటి, క్యూరేటివ్ కేర్ పైన ఉంటుంది. అంటే మేము ఒక పేషెంట్ వచ్చారు, వీళ్ళకి ట్రీట్మెంట్ చేసాం, వాళ్ళు బాగుపడి రిటర్న్ వెళ్ళిపోవాలి నార్మల్సీకి, ఆ ఎయిమ్తో రన్ అవుతూ ఉంటాయి మ్యాక్సిమం హాస్పిటల్స్. సో అలా పాలియేటివ్ కేర్ ఏంటి, మీరు అదే ఇబ్బందితో బాధపడుతూ ఉండొచ్చు కానీ కంఫర్టబుల్గా ఉండాలి, దాని డిసీజ్ని క్యూర్ చేయకపోయినా కంఫర్టబుల్గా ఉండేలా చూసుకోవాలి. సో దీనికోసం కూడా హెల్ప్ చేయడానికి కొన్ని హాస్పిటల్ సెట్టింగ్స్లో పాలియేటివ్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆర్ చిన్న చిన్న హాస్పైసెస్ అని ఉంటాయి, అది హాస్పిటల్స్ చిన్న సెట్టింగ్స్, అంత ట్రైన్డ్ స్టాఫ్ స్పెషలిస్టులు ఉండాల్సిన అవసరం లేదు, బట్ రొటీన్గా బేసిక్ మినిమం ట్రీట్ చేయడానికి సరిపడా స్టాఫ్ ఉంటారు. అలాంటి సెటప్స్ లేదు, హోమ్ విజిట్స్ కూడా చేస్తారు, ట్రైన్డ్ పీపుల్, ట్రైన్డ్ స్టాఫ్. ఇప్పుడు నేను క్యాన్సర్ స్పెషలిస్ట్ని అలా అని చెప్పి ప్రతి క్యాన్సర్ ఉన్న పేషెంట్కి నేను ఇంటికి వెళ్ళి చూడాల్సిన వల్ల నేనేం వాళ్ళకి హెల్ప్ చేసేది ఉండకపోవచ్చు పెద్దగా, కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇంట్లో సాల్వ్ చేయడానికి అంత ఎక్స్పర్టీస్ లేకపోయినా దాన్ని సాల్వ్ చేయగలే ఎక్స్పర్టీస్ ఉన్న డాక్టర్ వెళ్ళి చూడడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండొచ్చు. సో అలా హోమ్ కేర్ విజిట్స్కి వెళ్ళే డాక్టర్స్ కానీ, స్టాఫ్ కానీ, ట్రైన్డ్ నర్సెస్ కానీ కూడా ఉంటుంటారు పాలియేటివ్ కేర్లో. ఇవి మొబైల్ క్లినిక్స్ ఉంటాయి, హోమ్ కేర్ ఉంటుంది, ఆర్ చిన్న చిన్న క్లినిక్స్, హాస్పైసెస్ ఉంటాయి, లేదు హాస్పిటల్ సెటప్లో కూడా ప్రొవైడ్ చేయొచ్చు. బేసికలీ ఎక్కడ అనేది మీ ఫీజిబిలిటీ బట్టి, మీ కంఫర్ట్ బట్టి హెల్ప్ చేస్తూ ఉంటారు. పాలియేటివ్ కేర్లో ఇంకొక ఆస్పెక్ట్ కూడా కాన్సన్ట్రేట్ చేసేది అంటే కేర్ గివర్. అంటే ఇప్పుడు నాకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఎఫెక్ట్ అయ్యారు, వాళ్ళని నేను చూసుకుంటున్నాను, కానీ అట్ ద సేమ్ టైం నేను కూడా ఇబ్బంది పడుతూ ఉంటాను కదా, నాకు కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటాయి, నాకు కూడా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది, నాకు కూడా హెల్త్ ఇష్యూస్ రావచ్చు దీనివల్ల. సో వీటి కోసం మనకి కూడా కౌన్సిలింగ్ చేయడం కానీ, మనకి సపోర్ట్ ఇవ్వడం కానీ, అలాంటివి కూడా పాలియేటివ్ కేర్లో కాన్సన్ట్రేట్ చేస్తారు. పేషెంట్ మీదే కాదు, పేషెంట్ ఫ్యామిలీ పైన
అండ్ ఫ్యూచర్లో చనిపోతారు అనుకుంటే దానికి డెత్కి ఎలా ప్రిపేర్ అవుతారు, మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు, వాట్ ఆర్ ద థింగ్స్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు, ఏమేమి చేయాలి, వాటికి కూడా సపోర్ట్ చేస్తారు. సో దీంట్లో టీమ్ ఉంటుంది, దీంట్లో పెద్ద టీం. ఇప్పుడు ఇండియాలో పాలియేటివ్ కేర్ మీద స్పెషలైజేషన్ కూడా అవుతుంది. అంటే మీరు ఎంబీబీఎస్ అయిన తర్వాత ఎలా అయితే మనకి ఆర్థోపెడిషియన్, డర్మటాలజిస్ట్, ఆఫ్థల్మాలజిస్ట్, కంటి డాక్టర్ ఇలా ఎలా అయితే స్పెషాలిటీస్ ఉన్నాయో అలాగే పాలియేటివ్ కేర్లో కూడా ట్రైనింగ్ అయ్యి ఎండి డాక్టర్స్ వస్తున్నారు. సో వాళ్ళు ఎలా డీల్ చేయాలి, దీన్ని క్రానిక్ లైఫ్ ఇష్యూస్ వీటిని ఎట్లా సాల్వ్ చేయాలి, ఎట్లా డీల్ చేయాలి, ఏం మెడిసిన్స్ ఇవ్వాలి అనేది ట్రైనింగ్ అవుతుంది. అలాగే స్టాఫ్కి కూడా ట్రైనింగ్ అవుతుంది. దాని మీద చాలా సెటప్స్ కూడా వచ్చినాయి. దాన్ని ఎట్ సమ్ కాస్ట్ ఆర్ ఫ్రీగా 2 విధాలుగా ప్రొవైడ్ చేసేటానికి చాలా ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయి. కానీ ఇవి సరిపోవు. ఎందుకంటే పాలియేటివ్ కేర్ మోస్ట్లీ చాలా మందికి అవసరం అవుతుంది. క్యూరేటివ్ కేర్ కంటే ఎక్కువ పాలియేటివ్ కేరే అవసరం పడుతుంది. సో ఇంకొన్ని ఇన్స్టిట్యూట్స్, ఇంకొన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్, ఇంకా గవర్నమెంట్ దీనిపైన ఇంకా ఫెసిలిటీస్ అని ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే ఇబ్బంది లేకుండా ఉండడం అనేది మెయిన్ ఎయిమ్ ఉంటుంది కాబట్టి. సో పాలియేటివ్ కేర్ మీరు ఎవరికైనా ఇస్తున్నారా, లేదు అంటే ఎవరైనా ఇస్తున్న వాళ్ళే మీకు తెలుసా, లేదంటే మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటున్నారు, ఇంకేమైనా ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేసేవి లేదంటే హోమ్ విజిట్స్ చేసే ఆర్గనైజేషన్స్ ఏమైనా మీకు ఐడియా ఉంటే, వేరే వాళ్ళతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే వాళ్ళకి హెల్ప్ అనిపిస్తుంది అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.